దుగ్గొండి మండలం మైనంపల్లి గ్రామానికి చెందిన వెంకల సుప్రియ భర్త రాజ్ కురణ్ ఇద్దరు పిల్లలు నివసిస్తున్నారు. అయితే అనారోగ్య కారణంగా హైదరాబాద్లో స్విగ్గీలో జాబ్ చేస్తున్న తన స్నేహితుడు శశికాంత్కి ఫోన్ చేసి హాస్పిటల్ గురించి సమాచారం అడిగింది. శశికాంత్ శిరీష అనే యువతితో సహజీవనం చేస్తున్నారు. సుప్రియ ఫోన్ చేయడంతో శశికాంత్ శిరీషకు గొడవ జరిగింది. ఒకరోజు శశికాంత్ శిరీష ఇద్దరు కలిసి గొడవ నేపథ్యంలో సుప్రియ ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చారు. సుప్రియ ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చిన శిరీష తన ఒంటిపై ఉన్న బంగారం చూసి మోజుపడింది. ఆ బంగారం ఎలాగైనా కొట్టేయాలని నిర్ణయించుకున్నారు. మరోసారి శిరీష శశికాంత్ ఇద్దరు బైక్ పైన సుప్రియ ఇంటికి వచ్చి ఒంటరిగా ఉన్న తనను ఇద్దరు చితకబాది కాలు ఒకరు మెడ మరొకరు పట్టుకొని దారుణంగా చంపారు. చనిపోయిన సుప్రియ ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకున్నారు. ఇంట్లో ఉన్న బంగారం కూడా తీసుకుని పరారయ్యారు. ఇక దొంగలించిన బంగారాన్ని ఇద్దరు చెరువు చేయించుకున్నారు. కొంత బంగారాన్ని అమ్మడానికి ఖానాపూర్ మండలంలో తెలిసిన వారి దగ్గరికి వెళ్తుండగా పోలీసుల తనిఖీలలో గుట్టు బయటపడింది. నిందితులు నిజాన్ని పోలీసులకు చెప్పి పారిపోయే ప్రయత్నం చేయగా ఆ ఇద్దరిని పోలీసుల అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. సమాచారం లేడీని చంపిపోయారనే సమాచారం మేరకు ఇమీడియట్గా మా పోలీస్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత చెక్ చేస్తే అది మర్డర్ టార్గెట్ అంటే ఆమెను చంపి వస్తువులు తీసుకువెళ్ళడం తర్వాత జరిగింది. దీనిపై ఇమీడియట్గా మా ఆఫీసర్లు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అన్ని కోణాలు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అందులో మాకు తెలిసిందంటే ఈ అమ్మాయి ఒక శశికాంత్ శిరీష అనే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాదు లివింగ్ రిలేషన్ వాళ్ళు చనిపోయినట్టు తెలిసింది. అయితే ఈ అమ్మాయి ఎవరైతే సుప్రియ చనిపోయిన అమ్మాయి ఎవరుతున్నారో అమ్మాయి ఒక 1 month బ్యాక్ ఈ శశికాంత్ ఫోన్ చేస్తుంది. కొంచెం హాస్పిటల్కి సంబంధించి చూడాలో ఫోన్ చేసినప్పుడు ఆమె అతనితో కరెక్ట్ అవుతుంది మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడేటప్పుడు ఈ అబ్బాయి ఈ శశికాంత్ అబ్బాయి ఇద్దరు లివింగ్ రిలేషన్ అమ్మాయికి ఎవరైతే సుప్రియ శిరీష ఉందో ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది. చెప్పేటప్పుడు వాళ్ళ మధ్య కొంచెం గొడవ అయినప్పుడు సరే